హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. పరిగెడితే ప్రాణం దక్కుతుందేమో కానీ ఆ శబ్దం మిమ్మల్ని వదలదు. ఒకవైపు వెంటాడే మృత్యువు, మరొక వైపు మౌనమే శాసనంగా బతికే ఒక నిగూఢ గ్రామం. వెల్కమ్ టు ది సైలెంట్ విలేజ్ మయాంగ్ ఎపిసోడ్ 4 మృత్యు పరుగు. గత ఎపిసోడ్ లో రాఘవయ్య ఇంట్లో బంధించబడ్డ రుద్రకి ఆ డైరీ ద్వారా అసలు నిజం తెలిసింది. అది రాఘవయ్య ఆత్మ కాదు, శబ్దానికి ఆకలిగున్న కర్ణయక్షిణి అని. ఆ శక్తి రుద్రని ఆవహించడానికి చనిపోయిన రఘు గొంతుతో మాయ చేసింది. లక్కీ గేమ్ ఆడదామా అంటూ సవాల్ విసిరి ఆ గది ద్వారాన్ని బద్దలు కొట్టింది. మరి ఆ ఎర్రటి కళ్ళ రాక్షసి బారి నుంచి రుద్ర ఎలా తప్పించుకున్నాడు ఇప్పుడు చూద్దాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ ఒక రహస్యం. సాయంత్రం రాత్రి 8 గంటలు. ప్రదేశం రాఘవయ్య ఇల్లు. ధడేల్ అని విస్ఫోటనం ఎంత బలంగా ఉందంటే గదిలో ఉన్న రుద్ర చెవులు ఒక్కసారిగా దిబ్బుళ్ళు పడిపోయాయి. తలుపు చెక్కలు ముక్కలు ముక్కలై గదిలో బుల్లెట్లలా దూసుకెళ్లాయి. ఒక చెక్క ముక్క రుద్ర భుజానికి బలంగా తాకింది. చొక్కా చిరిగి రక్తం కారడం మొదలైంది. కానీ రుద్రకి ఆ నొప్పి తెలియడం లేదు. అతని దృష్టంతా ఆ తలుపు వైపు, అక్కడ ఆవరించి ఉన్న దట్టమైన పొగ వైపు ఉంది. ఆ పొగలో 2 ఎర్రటి కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. అవి నిప్పు కణికల్లా ఉన్నాయి. వాటిలో ఆవేశం, యుగాల నాటి ఆకలి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రుద్ర వెనక్కి జరుగుతూ గోడకి ఆనుకున్నాడు. అతని చేతిలో రాఘవయ్య డైరీ గట్టిగా పట్టుకొని ఉంది. ఆ పొగ నెమ్మదిగా గదిలోకి ప్రవేశించింది. అది నడుస్తున్నట్లు లేదు, గాలిలో తేలుతున్నట్లు ఉంది. ఆ పొగ మెల్లగా ఒక ఆకారాన్ని సంతరించుకుంది. అది ఒక మనిషి ఆకారం, కానీ స్థిరంగా లేదు. క్షణానికో రూపం మారిపోతూ ఉంది. మొదట అది రాఘవయ్యలా కనిపించింది. వంగిపోయి చేతిలో కర్ర పట్టుకొని మరుక్షణం అది రఘులా మారింది. చెవుల్లో నుంచి రక్తం కారుతూ కళ్ళు తెరిచి చనిపోయిన రఘుల. ఆ తర్వాత అది వీరబాబులా, అతని కూతురిలా. రుద్రకి అర్థమైంది అది అతని భయాలతో ఆడుకుంటుంది అని. అతని ఎమోషన్స్ ని ఆయుధంగా వాడుకుంటుంది. సడన్ గా ఆ ఆకారం నోరు తెరిచింది. అక్కడ నోరు లేదు, ఒక నల్లటి అగాధం ఉంది. అందులోకి ఒక శబ్దం వచ్చింది. అది అరుపు కాదు, ఒక ఫ్రీక్వెన్సీ. గదిలో ఉన్న గాజు వస్తువులన్నీ పగిలిపోయాయి. రుద్ర చేతిలోని వాచ్ గ్లాస్ పగిలిపోయింది. అతని చెవుల్లో నుంచి రక్తం చుక్కలు రాలడం మొదలైంది. తల పగిలిపోయే అంత నొప్పి. రుద్ర 2 చేతులతో చెవులు మూసుకొని గట్టిగా అరిచాడు, ఆపు అని. అతని అరుపుకి ఆ శక్తి నవ్వింది. ఆ నవ్వు గోడల నుంచి ప్రతిధ్వనించింది. రుద్రకి ఇప్పుడు ఒకటే దారి ఉంది. ఆ గదిలో ఉన్న యంత్రాలు ఉన్న పసుపు కుంకుమ డబ్బాలు. రాఘవయ్య వాటిని రక్షణ కోసం వాడేవాడు. రుద్ర వెంటనే పక్కన ఉన్న బల్ల మీద నుంచి పసుపు కుంకుమలు కలిపిన ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ ఆకారం మీదకు బలంగా విసిరాడు. ఆ పొడి ఆ ఆకారం మీద పడగానే నిప్పులో నెయ్యి పూసినట్లు బగబగా మని మంటలు మొదలైంది. ఆ శక్తి వెనక్కి తగ్గింది. అది భయంకరంగా అరిచింది. ఆ అరుపు మనిషిది కాదు, ఒక రాక్షస మృగానిది. ఆ ఒక్క క్షణం రుద్రకి అవకాశం ఇచ్చింది. అతను వెంటనే వెనక్కి తిరిగి సగం కోసి ఉన్న కిటికీ ఉచ్చులని బలంగా తన్నాడు. ఇంతకు ముందే కట్ చేసి ఉండడం వల్ల ఆ ఉచ్చులు ఊడి బయటపడ్డాయి. రుద్ర వెనుక ముందు ఆలోచించకుండా ఆ కిటికీలో నుంచి బయట ఉన్న ముళ్ళ పొదల్లోకి దూకాడు. రుద్ర కింద పడగానే ముళ్ళు గుచ్చుకున్నాయి. కానీ అతను లేచి పరుగు లగించాడు. బయట చిమ్మ చీకటి. ఆకాశంలో చంద్రుడు లేడు, కేవలం మెరుపులు మాత్రమే దారి చూపిస్తూ ఉన్నాయి. రుద్ర తన కారు పార్క్ చేసిన ప్రదేశం వైపు పరిగెడుతూ ఉన్నాడు. అది ఒక 200 మీటర్ల దూరంలో ఉంది. కానీ అతను ఒంటరిగా పరిగెత్తడం లేదు. వెనకాల గాలిని చీల్చుకుంటూ ఒక శబ్దం వస్తుంది. ఏదో భారీ ఆకారం గాలిలో ఎగురుతూ చెట్ల కొమ్మలను విరుచుకుంటూ అతని వెంట పడుతుంది. రుద్ర, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఊరు నాది, ఈ గాలి నాది. ఆ గొంతు రుద్రకి నలుదిక్కుల నుంచి వినిపించింది. రుద్ర ఆయాస పడుతూ పరిగెడుతూ ఉన్నాడు. అతని కాళ్ళ కింద ఎండుటాకులు నలిగిపోతూ ఉన్నాయి. సడన్ గా అతని ముందు ఒక చెట్టు కొమ్మ విరిగి పడింది. రుద్ర దాన్ని దాటుకొని ముందుకెళ్లాడు. అతను కారు దగ్గరికి చేరుకున్నాడు. కీ తీసి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. చెమట వల్ల చేతులు జారిపోతూ ఉన్నాయి. వెనుక ఆ శబ్దం దగ్గరవుతూ ఉంది. మల్లెపూల వాసన గుపమని కొట్టింది. అది అతని వెనకాలే ఉంది. రుద్ర కారు డోర్ తీసి లోపల పడ్డాడు. వెంటనే డోర్ లాక్ చేశాడు. కీ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. ఇంజన్ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వు ప్లీజ్ అని రుద్ర స్టీరింగ్ మీద కొట్టాడు. బయట కారు అద్దం మీద ఒక నల్లటి చెయ్యి పడింది. ఆ చెయ్యి కారు అద్దాన్ని కరిగి చేస్తుంది. పొగలు వస్తూ ఉన్నాయి. రుద్ర మళ్ళీ కీ తిప్పాడు. ఈసారి దేవుడి దయ వల్ల ఇంజన్ స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళింది. రుద్ర యాక్సిలరేటర్ ని పూర్తిగా తొక్కి కారుని ముందుకు పోనిచ్చాడు. కారు టైర్లు మట్టిలో గిర్రన తిరిగి ముందుకు దూసుకెళ్లాయి. కానీ
ఆ శక్తి కారుని వదలలేదు. అది కారు పైకప్పు మీదకు దూకింది. కారు పైకప్పు లోపలికి సొట్ట పెట్టింది, సరిగ్గా రుద్ర తలపైన. రుద్ర స్టీరింగ్ ని అదుపు చేసుకోవడానికి కష్టపడుతూ ఉన్నాడు. కారు అటు ఇటు ఊగిపోతూ ఉంది. పైకప్పు మీద ఉన్న ఆ శక్తి గోళ్లతో ఇనుమును చీల్చుతుంది. రుద్ర గేర్ మార్చి స్పీడ్ పెంచాడు. ఊరి పొలిమేర దాటడానికి ఒక చిన్న వంతెన ఉంది. ఆ వంతెన దాటితే ఆ శక్తి రాలేదని రాఘవయ్య డైరీలో ఒక హింట్ ఉంది. ఇంకొంచెం దూరం రుద్ర తనని తాను ప్రోత్సహించుకున్నాడు. వంతెన కనపడుతుంది. కారు పైన ఉన్న శక్తి గట్టిగా అరిచింది. ఆ అరుపుకి కారు అద్దాలన్నీ పగిలి ముక్కలయ్యాయి. గాజు ముక్కలు రుద్ర ముఖం మీద పడ్డాయి. రుద్ర కళ్ళు మూసుకొని యాక్సిలరేటర్ ని ఫ్లోర్ కి తొక్కేశాడు. కారు గాల్లోకి లేచి వంతెన మీద పడింది. ఆ వేగానికి కారు పైన ఉన్న నల్లటి ఆకారం జారి వెనక్కి పడిపోయింది. రుద్ర రేర్ వ్యూ లో మిర్రర్ లో చూశాడు. ఆ వంతెన అవతల ఆ నల్లటి ఆకారం నిల్చొని ఉంది. అది వంతెన దాటలేకపోయింది. అది అలాగే నిల్చొని రుద్ర వైపు చూస్తూ గట్టిగా అరిచింది. నేను వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా శబ్దం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పింది. రుద్ర కారుని ఆపకుండా హైవే మీదకు దూసుకెళ్లాడు. ఇప్పుడు ఉదయం 6 గంటలు. ఒక అటవీ ప్రాంతం. రాత్రంతా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు రుద్ర. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఒంటి నిండా గాజు ముక్కల గాయాలు. అతను ఒక అడవి ప్రాంతంలో కారు ఆపాడు. అక్కడ పక్షుల కిలకిల రావాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలు ఎంత మధురంగా ఉన్నాయంటే రుద్రకి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. రాత్రి విన్న ఆ భయంకరమైన శబ్దాల తర్వాత ఈ ప్రకృతి శబ్దం అమృతంలా ఉంది. రుద్ర కారు దిగి చల్లటి గాలి పీల్చుకున్నాడు. అతను బతికాడు, కానీ యుద్ధం ఇంకా ముగియలేదు. అతను రాఘవయ్య డైరీని తీశాడు. చివరి పేజీలో ఉన్న మ్యాప్ ని పరిశీలించాడు. మయాంగ్. ఆ గ్రామం ఇప్పుడున్న మోడర్న్ మ్యాప్ లో గాని గూగుల్ మ్యాప్ లో గాని లేదు. అది అడవులకి ఆవల ఒక లోతైన లోయలో ఉంది. అక్కడికి వెళ్ళడానికి రోడ్డు లేదు. కొంత దూరం కాలినడకన వెళ్ళాలి. రుద్ర కారు డిక్కీలో నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి గాయాలను మందు రాసుకున్నాడు. బట్టలు మార్చుకున్నాడు. తన బ్యాగ్ లో ఉన్న ఎక్విప్మెంట్ చెక్ చేసుకున్నాడు. చాలా వరకు పగిలిపోయాయి, కానీ ముఖ్యమైన ఇన్ఫ్రాసౌండ్ ఎమిటర్ మాత్రం సేఫ్ గా ఉంది. ఇది ఒక్కటి చాలు రుద్ర అనుకున్నాడు. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలు. అడవి మార్గం. రుద్ర కారుని అడవి బయట వదిలేసి కాలినడకన ప్రయాణం మొదలు పెట్టాడు. అడవి చాలా దట్టంగా ఉంది. సూర్యరశ్మి కూడా నేలని తాకడం లేదు. రుద్ర డైరీలోని గుర్తుల ఆధారంగా వెళ్తూ ఉన్నాడు. 2 పులితలల గుహ, దాని పక్కన ఉన్న జలపాతం. రుద్ర ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పాత రాతి స్తంభం ఉంది. దాని మీద ప్రాచీన తెలుగులో మరియు సంస్కృతంలో ఏదో రాసి ఉంది. శబ్దమే సృష్టి, శబ్దమే లయం, మౌనమే రక్షణ అని. ఆ బోర్డు చూడగానే రుద్రకి అర్థమైంది తాను మయాంగ్ సరిహద్దుల్లోకి వచ్చేశాడు అని. అక్కడి నుంచి వాతావరణం మారిపోయింది. అడవిలోని పక్షులు అరవడం మానేశాయి. గాలి వీస్తున్న చెట్ల ఆకులు శబ్దం చేయడం లేదు. ఒక వింతైన బరువుగా ఉండే నిశ్శబ్దం ఆ ప్రాంతాన్ని ఆవరించింది. రుద్ర ముందుకు నడుస్తూ ఉన్నాడు. అతని బూట్ల శబ్దం ఆ నిశ్శబ్దంలో బాంబులు పేలినట్లు వినిపిస్తుంది. అతను కావాలని మెల్లగా అడుగులు వేస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక లోయ కింద ఒక గ్రామం కనిపించింది. అది మయాంగ్. ఆ గ్రామం చూడటానికి చాలా వింతగా ఉంది. ఇల్లు అన్ని గుండ్రంగా రాతితో కట్టి ఉన్నాయి. ఏ ఇంటికి కిటికీలు లేవు. కేవలం చిన్న తలుపులు మాత్రమే ఉన్నాయి. గ్రామం మధ్యలో ఒక పెద్ద శివాలయం ఉంది, కానీ ఆ గుడికి గంటలు లేవు. రుద్ర ఆ కొండ దిగి గ్రామం వైపు నడిచాడు. ఇప్పుడు రుద్ర గ్రామంలోకి అడుగు పెట్టాడు. వీధులు శుభ్రంగా ఉన్నాయి, కానీ ఎవరూ కనిపించడం లేదు. కొంత దూరం వెళ్ళాక ఒక బావి దగ్గర కొంతమంది స్త్రీలు నీళ్లు తోడుతూ ఉన్నారు. వాళ్ళు బట్టలు ఉతుకుతూ ఉన్నారు, కానీ దబదబ అనే శబ్దం రాకుండా చాలా నెమ్మదిగా జాగ్రత్తగా బట్టలు పిండుతూ ఉన్నారు. నీళ్లు తోడేటప్పుడు కూడా బకెట్ గోడకి తగలకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. రుద్ర వారి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఇది మయాంగేనా అని అడిగాడు. రుద్ర గొంతు వినిపించగానే ఆ స్త్రీ ఉలిక్కి పడ్డారు. వాళ్ళ చేతుల్లోని బిందెలు వదిలేశారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళు ఆ బిందెలు కింద పడకముందే గాల్లోనే పట్టుకున్నారు. శబ్దం రాకూడదని వాళ్ళకి అంతా భయం. వాళ్ళు రుద్ర వైపు భయంగా చూశారు. వాళ్ళ కళ్ళల్లో కోపం, భయం రెండూ ఉన్నాయి. ఒక స్త్రీ వేలు పెదవి మీద పెట్టుకొని అని సైగ చేసింది. రుద్రకి అర్థమైంది ఇక్కడ మాట్లాడడం నిషేధం. అప్పుడే గుడి వైపు నుంచి ఒక పెద్దాయన వచ్చాడు. అతను కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడు. మెడలో రుద్రాక్షలు ఉన్నాయి. అతను రుద్ర దగ్గరికి వచ్చి అతని చేతిని గట్టిగా పట్టుకొని లాక్కుంటూ ఒక ఇంటి వైపు తీసుకెళ్లాడు. ఆ ఇంటి లోపలికి వెళ్ళగానే తలుపులు గట్టిగా మూసేశాడు. ఆ గదిలో శబ్దం బయటికి వెళ్లకుండా గోడలకు మందపాటి బట్టలు కట్టి ఉన్నాయి. ఎవరు నాయనా నువ్వు? మరణం వెతుక్కుంటూ వచ్చావా? ఇక్కడ గొంతు విప్పితే ప్రాణం పోతుంది. ఆ పెద్దయిన చాలా చిన్నగా గుసగుసగా మాట్లాడాడు. రుద్ర కూడా గొంతు తగ్గించి మాట్లాడాడు. నేను రుద్రవరం నుంచి వచ్చాను. అక్కడ కర్ణయక్షిని నిద్రలేచింది. రాఘవయ్య
చనిపోయాడు. ఇప్పుడు ఆ శక్తిని శరీరం కావాలి, దాన్ని ఆపడానికి వచ్చాను. రాఘవయ్య చనిపోయాడా? ఆ పెద్దాయన కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మా ఊరి పాపాన్ని మోస్తూ బతికాడు, చివరికి అది వారిని మింగేసిందా? అవును, ఇప్పుడు అది నా వెనుక పడింది. దాన్ని శాశ్వతంగా అంతం చేయాలి. దానికి మార్గం మీ దగ్గరే ఉందని రాఘవయ్య డైరీలో రాశాడు. రుద్ర చెప్పాడు. పెద్దయిన నిట్టూర్చాడు. దాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదు, దాన్ని బంధించగలం అంతే. కానీ ఈసారి అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకు అంటే దాన్ని బంధించాలంటే కావాల్సింది మంత్రం కాదు, ఒక ప్రత్యేకమైన లోహం. ఆ లోహంతో చేసిన గంట, అది పగిలిపోయి 100 ఏళ్లు అయ్యింది. దాన్ని మళ్ళీ తయారు చేయాలంటే ఒక మనిషి తన రక్తాన్ని ప్రాణాన్ని ధారపోయాలి. నువ్వు సిద్ధమేనా? పెద్దయిన రుద్ర కళ్ళల్లోకి సూటిగా చూశాడు. రుద్ర ఒక్క క్షణం ఆలోచించాడు. తన ఫ్రెండ్ రఘు ముఖం, వీరబాబు చావు, ఆ యక్షిని నవ్వు గుర్తుకొచ్చే. సిద్ధం, అది చావాలి లేదా బంధించబడ్డాలి. దానికోసం ఏమైనా చేస్తాను, రుద్ర దృఢంగా చెప్పాడు. పెద్దయిన లేచి నిల్చున్నాడు. అయితే రా, అసలు నిజం చూపిస్తాను. ఆ యక్షిని ఎలా పుట్టింది, దాన్ని మా పూర్వీకులు ఎలా బంధించారు, ఆ రోజు ఏం తప్పు జరిగింది, అన్ని నీకు తెలియాలి. పెద్దయిన ఒక పాత సొరంగం మార్గం వైపు నడిచాడు. అది గుడి కిందకి దారి తీస్తుంది. రుద్ర అతని వెనక నడిచాడు. సొరంగం మెట్లు దిగుతూ ఉండగా రుద్రకి ఒక వింత అనుభవం కలిగింది. అక్కడ గోడల మీద చెక్కిన శిల్పాలు కదులుతున్నట్లు అనిపించింది. ఆ శిల్పాలు సతీదేవి దక్షయజ్ఞంలో కాలిపోతున్న దృశ్యాన్ని చూపిస్తూ ఉన్నాయి. అక్కడ మంటల శబ్దం, ఆహాకారాలు రుద్రకి వినిపిస్తూ ఉన్నాయి. ఇది భ్రమ కాదు, ఆ రాళ్లల్లో ఇమిడిపోయిన చరిత్ర తాలూకు ధ్వని. ఇంతటితో ఎపిసోడ్ 4 పూర్తయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మయాంక్ గ్రామం యొక్క చీకటి చరిత్ర, కర్ణయక్షిని పుట్టుక, అసలు ఫ్లాష్ బ్యాక్, శివుడు, సతీదేవి మరియు 18 పీఠాల కనెక్షన్, యక్షిణిని బంధించే మృత్యుగంట తయారీ విధానం, రుద్రకి అక్కడ ఎదురయ్యే ఒక భయంకరమైన పరీక్ష, ఇవన్నీ తెలుసుకుందాం. అంతవరకు మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. బాయ్ ఫ్రెండ్స్.